ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మందాగ్ని, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి తగ్గటం. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే దీనికి ఈ సమస్య ఉన్నప్పుడు మీ ఇంట్లో మీరే ఎలాంటి గృహ చికిత్సలు తయారు చేసుకుని వాడుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం, నేర్చుకుందాం. మందాగ్ని చాలా ఫ్రీక్వెంట్గా వినిపించే సమస్య ఇది. నా ప్రాక్టీస్లో కనీసం రోజుకి 10-15 మంది అయినా దీని గురించి అడుగుతూ ఉంటారు. తల్లులు వాళ్ళ పిల్లలకి ఆకలి తగ్గింది డాక్టర్ గారు, ఏదన్నా ఒక టానిక్ రాయండి అని అడుగుతూ ఉంటారు. చాలా కామన్గా వినిపించే ఈ సమస్య గురించి తెలుసుకుందాం. అసలు ఏమిటి మందాగ్ని అంటే? జీర్ణక్రియ తాలూకు అగ్ని మందగించడాన్ని మందాగ్ని అంటారు. మనకి జఠరాగ్ని అని ఒక ఇంటర్నల్గా ఒక ఫైర్ ఉంటుంది. ఇది ఈ అగ్ని అంటే ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి దీనికి ఉంటుంది. ఒకవేళ ఇది తగ్గిందనుకోండి, అప్పుడు దీన్ని మందాగ్ని అంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి అగ్నికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అగ్ని లేకపోతే ఆహారం జీర్ణం కాదు. ఆహారం జీర్ణం కాకపోతే అసలు మన లైఫే లేదు. అందుకే ఆయుర్వేదం ఒక మంచి ఎక్స్ప్రెషన్ చేస్తుంది. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించిన అగ్నిని అంటే ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ ప్రాణికి ఏం కాదు, ఆ జీవికి ఏం కాదు అని. కాబట్టి అగ్ని ఇంత ముఖ్యమైనది. దీనికి మహత్తరమైన స్థానం ఉంది. ఈ అగ్ని ఏదో కారణంగా తగ్గిందనుకోండి, అంటే మందగించిందనుకోండి, అప్పుడు ఈ ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మందాగ్నిలో ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటి అంటే జీర్ణం కాకపోవటం. దీన్నే మందాగ్ని అంటారు. ఈ మందాగ్ని ఉంటే అనేక రకాల ఇతర సమస్యలు వస్తాయి. అంటే మలబద్ధకం దగ్గర నుంచి తేన్పుల వరకు ఇలాగ అనేక సమస్యలు. కాబట్టి దీన్ని ముఖ్యంగా తగ్గించుకోగలిగితే అన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు. ఒకవేళ దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, మెల్లమెల్లగా శరీరం క్షీణించిపోతుంది. ఎందుకంటే ఆకలి ఉండదు కాబట్టి ఆహారం తీసుకోం. దీంతో ఎమాసియేషన్ వస్తుంది, నీరసించిపోతారు, తిన్న ఆహారం అరగదు. ఇలాగ ఎన్నెన్నో సమస్యలు. మరి అసలు ఈ మందాగ్నికి కారణాలు ఏమిటి? ఇది తెలుసుకోవటం ముఖ్యం. సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వజ్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. కాబట్టి ఈ కారణాన్ని కనుక్కోవటం చాలా ముఖ్యం. మందాగ్నికి కారణం చెప్పాల్సి వస్తే ఇది స్వయంకృత అపరాధం. అంటే మనకి వ్యాధులు రకరకాలుగా కలుగుతూ ఉంటాయి. వీటిలో ప్రజ్ఞాపరాధం ఒకటి. అంటే స్వయంగా మనకి తెలిసి కూడా తప్పు చేయటం. ఏదో కారణాలతో సమయానికి భోజనం చెయ్యం. అంటే భోజనం కంటే ముఖ్యంగా అన్ని ఇతర పనులన్నీ కూడా మనకి ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. దీంతో నెగ్లెక్ట్ చేస్తాం. అంటే చదువుల్లో పడి కానీ, ఆఫీసు పనిలో పడి కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ లేక కానీ ఇలాగా భోజనాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దీంతో ఆకలి తగ్గిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా తింటారు. అధ్యసనం అంటారు. అంటే పార్టీకి వెళ్తాం, అందరూ తింటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ అలాగ అవసరం లేకపోయినా తినేస్తాం. దీంతో ఇప్పుడు ఓ పొయ్యిలో ఎక్కువగా కర్రలు కూరితే ఏమవుతుంది? ఆకలి అగ్ని చల్లారుతుంది కదా, అలాగే ఆకలి కూడా చల్లారుతుంది. ఇక మాటికి తినటం కూడా ఒక కారణమే ఆకలి తగ్గడానికి. ఎందుకంటే ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటుంది, సర్కేడియన్ సైకిల్స్ అంటారు. ఆ సైకిల్కి విరుద్ధంగా అలాగ మంచింగ్ అంటాం. అంటే తింటూనే కొంతమంది చదువుతూ ఉంటారు, తింటూనే పని చేసుకుంటూ ఉంటారు. దానికి రెస్ట్ ఎక్కడ ఉంటుంది? అంటే ఒక ఆహారం మనం తిన్న తర్వాత జీర్ణరసాలు ఓరాలి, జీర్ణం చేయాలి, ఇదంతా ఒక సైకిల్. దానికి టైం ఇవ్వకుండా తింటూనే ఉంటే ఇంకా అది ఎప్పుడు జీర్ణం అవుతుంది? దీంతో ఆకలి తగ్గిపోతుంది. ఇంకా మరికొంతమంది ఉంటారు, ఆకలి వేసినా కానీ తినరు. ఇది కూడా ఒక కారణమే అగ్ని తగ్గటానికి, ఆకలి చల్లారటానికి. ఎందుకంటే శరీరం ఇక వీళ్ళు తినరేమో అనుకుని ఆకలిని తగ్గించేసుకుంటుంది. కాబట్టి ఇది కూడా ఒక కారణం ఆకలి తగ్గటానికి. ఇంకా హెవీగా ఉండే పదార్థాలు తింటాం. గురు పదార్థ సేవన అంటుంది ఆయుర్వేదం. ఇలా హెవీగా ఉండే పదార్థాలు తినడం కూడా ఒక కారణం. నూనెలు, అలాగే చీజ్లు, ఇలాంటి పన్నీర్లు, ఇలాగ హెవీగా ఉండే పదార్థం తినడం కూడా ఆకలి తగ్గడానికి ఒక కారణమే. ఇలాగ వీటిని ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఆకలి తగ్గుతుంది. అలాగే విరుద్ధ ఆహారాలు, బాగా చల్లగా ఉండే పానీయాలు, బాగా వేడిగా ఉండే పానీయాలు, కొన్ని రెస్టారెంట్లలో చూస్తూ ఉంటాం. ఇది బాగా చల్లగా ఉండే పానీయం తీసుకుంటూ వేడిగా ఉండే సమోసాలు తింటూ ఉంటారు. వీటితో అగ్ని చల్లారిపోతుంది. ఇంకా వండిన పదార్థాలను ఎక్కువసేపు నిలవ ఉంచి తింటే కూడా ఆకలి తగ్గిపోతుంది. ఎందుకంటే అలాగ నిలవ ఉంచేటప్పటికి ఆహారం చెడిపోతుంది కాబట్టి అగ్ని చల్లారుతుంది. ఇవన్నీ అగ్ని తగ్గటానికి, ఆకలి తగ్గటానికి ముఖ్యమైన కారణాలు.
ఇలాగా ఇంకా ఈ మధ్య చూస్తూ ఉంటాం, బయట ఆహారాలు ఎక్కువ తింటూ ఉంటున్నారు. దీంతో ఏం జరుగుతుంది అంటే బయట ఆహారాలు తినడం వల్ల వాటిలో కలిపేటువంటి పదార్థాల వల్ల కూడా ఆకలి తగ్గిపోతుంది. దీంతో జీర్ణశక్తి తగ్గుతుంది. మరి ఇలాంటి సమస్య మీకుంటే ఏం చేయాలి? దీనికి గొప్ప గొప్ప గృహ చికిత్సలు ఉన్నాయి. చాలామంది టానిక్లు ఇవి రాసేమని అడుగుతూ ఉంటారు, కానీ వాటికంటే సమర్థవంతంగా పనిచేసేటువంటి చికిత్సలు ఇవి. ఎందుకంటే ఇది రోజువారీ సమస్య. కాబట్టి రోజువారీగా మనం మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో వీటిని తగ్గించుకోవాలి. చాలా షూర్ రెమెడీస్ ఇవి. మన మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప గొప్ప కానుకలు ఇవి. ఇలాంటి లక్షల కోట్ల కానుకల్లో నుంచి కొన్నిటిని ఎంచుకొని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. మొదటి గృహ చికిత్స. దీనికి మీకు కావాల్సింది శొంఠి, అలాగే జీలకర్ర, అలాగే వాము, ఇంకా నల్ల మిరియాలు, అలాగే ఇంగువ. ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. వీటిని ఉపయోగిస్తూ ఔషధం చేసుకుందాం. ఈ పద్ధతి తెలుసుకుందాం. 1 గ్రాము శొంఠి, అంటే అల్లాన్ని ఎండబెట్టి చేస్తారు. దీన్ని మీ పచారీ కొట్లో దొరుకుతుంది. 1 గ్రాము జీలకర్ర, 1 గ్రాము వాము, కొన్ని ప్రాంతాల్లో ఓమ అంటారు, అలాగే మిరియాలు 1 గ్రాము, ఇంకా వేయించిన ఇంగువ ఇది కూడా 1 గ్రాము. ఇలా అన్నిటినీ కలిపి దాంట్లో నుంచి ఒక చిటికెడు తీసుకొని 1/2 గ్లాసు మజ్జిగకి కలపండి, తాగేయండి. దీంతో ఈ మందాగ్ని సమస్య తగ్గుతుంది. ఆకలి బాగా పుడుతుంది. మంచి కరకరలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. ఇలాంటిదే మరొక గొప్ప గృహ చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది అల్లం రసం, అలాగే నిమ్మకాయ రసం, ఇంకా సైంధవ లవణం. ఇలాగా అన్నిటినీ కలిపి సిద్ధం చేసుకోవాలి. వీటిని ఉపయోగిస్తూ ఔషధం చేసుకోవాలి. అంటే అల్లం రసం, నిమ్మకాయ రసం, సైంధవ లవణం వీటిని కలిపి అల్లం రసాన్ని 1/2 చెంచాడు, నిమ్మకాయ రసాన్ని 1/2 చెంచాడు, సైంధవ లవణాన్ని 1 చిటికెడు కలపండి. కలిపి భోజనానికి ముందు దీన్ని తీసుకోండి. విపరీతమైనటువంటి ఆకలి పుడుతుంది. డెఫినెట్ ట్రీట్మెంట్ ఇది. ఇలాంటిదే ఆకలిని పెంచేటటువంటి మరొక మంచి చికిత్స, మందాగ్ని సమస్యను తగ్గించే చికిత్స తెలుసుకుందాం. మీకు కావాల్సింది శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, సైంధవ లవణం. ఇలాగా వీటన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. అలాగే నల్ల ద్రాక్ష, వీటిలో గింజలు ఉండాలి. ఈ గింజలు ఉండేటటువంటి నల్ల ద్రాక్ష, కిస్మిస్ కాదు. వీటన్నిటిని తెచ్చుకోండి. వీటన్నిటిని ఉపయోగిస్తూ ఔషధం చేసుకుందాం. శొంఠి 10 గ్రాములు, మిరియాలు 20 గ్రాములు, పిప్పళ్ళు అలాగే సైంధవ లవణం ఈ 2 కూడా 10 గ్రాములు అన్నిటినీ కలిపి దంచండి. వస్త్రంతో వస్త్రగాళితం చేసి చూర్ణంలాగా దిగుతుంది కదా, దీనికి 400 గ్రాములు నల్ల ద్రాక్ష ఎండిన నల్ల ద్రాక్ష వేయండి. గింజలు తీసేసి వేయండి. అన్నింటినీ కలిపి పచ్చళ్ళలా దంచుకోండి. 1 గాజు జాడీలో నిల్వ చేసుకోండి. మంచి రుచికరమైన ఔషధం మీకు సిద్ధమవుతుంది. దీన్ని 5 నుంచి 15 గ్రాముల వరకు కూడా పొద్దున అలాగే సాయంత్రం ఇలా 2 పూట్ల మీరు క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఆకలి పెరుగుతుంది. మందాగ్ని సమస్య నుంచి మీరు బయటపడతారు. ఎంతోమందికి నేను ప్రిస్క్రైబ్ చేసినటువంటి గొప్ప రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీ ఇది. ఇలాంటిదే ఈ మందాగ్ని సమస్యను తగ్గించి ఆకలిని పెంచే మరొక మంచి సీజనల్ రెమెడీ ఏమిటి? నేరేడు పండు. మందాగ్నిలో నేరేడు పండు చాలా బాగా పనిచేస్తుంది, ఔషధంలా పనిచేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే దీన్ని దొరికినన్ని రోజులు కూడా మీరు తింటూ ఉండండి, ఆకలి పెరుగుతుంది. ఇలాంటిదే మరొక గమ్మత్తైన చికిత్స, మహత్తరమైన చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది నిమ్మకాయలు, అలాగే నల్ల ఉప్పు, కాలా నమక్, అలాగే మిరియాలు. ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధం కింద దీన్ని వాడుకోవాలి. నిమ్మకాయని 2 ముక్కలుగా కోయండి. 1 చెక్క మీదేమో నల్ల ఉప్పుని పొడి చేసి చిలకరించండి. మరొక ఈ నిమ్మబద్ద మీద మిరియాల పొడిని చిలకరించండి పొడి చేసేసి. ఇప్పుడు మళ్ళీ రెండింటిని కలిపి అలాగ నిప్పు సెగ మీద వేడి చేయండి. దీన్ని ఇలా పిండుకుంటూ మంచి పుల్లగా ఉప్పుగా మీకు ఈ నిమ్మరసం దిగుతూ ఉంటుంది. దీన్ని నాలుక మీద వేసి కొద్ది కొద్దిగా నాకుతూ ఉండండి. ఈ మందాగ్ని సమస్య డెఫినెట్గా తగ్గుతుంది. మంచి నకనకలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. ఇలాగ ఈ ఔషధాల్లో ఒకదాన్ని తయారు చేసుకుని వాడుకోండి. ఇంకా దీనికి మీరు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆకలి తగ్గినప్పుడు ఏదో తినాలి కాబట్టి అని తినకండి. బాగా లైట్గా తింటే తినండి. 1-2 రోజులు మానేసినా మీకు తప్పులేదు. లఘు ఆహారం అంటారు, లఘ్వసనం. ఇలా చేస్తే ఆకలి తిరిగి పెరుగుతుంది. అలాగే పెసరపప్పు బాగా పనిచేస్తుంది మందాగ్ని ఉన్నప్పుడు. దీన్ని
కట్టులాగా చేసుకోండి, లేదా పెసరపప్పు బియ్యం కలిపి కిచిడి తయారు చేసుకోండి, దీన్ని తినండి. అప్పుడు మీకు లైట్గా ఉంటుంది. ఇంకా కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు, ఆకుకూరల జ్యూసులు తీసుకోవచ్చు, తియ్యటి మజ్జిగ, దీన్ని తాగి పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రెండో రోజుకి ఆకలి బాగా పెరుగుతుంది. ఇవన్నీ పథ్యాలు. ఈ మందాగ్ని తగ్గాలంటే రోజు కూడా ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు తాగుతూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఇలాగా ఈ ఆకలిని పెంచుకోవచ్చు. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏదన్నా ఒక వ్యాధి గురించి మీరు సమగ్రంగా తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి కంట్రోల్ మీలో ఉంటుంది. కన్సల్టేషన్లో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే నట్స్ అండ్ బోల్ట్స్ అంటారు, అలాగా దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ కొడితే ఆ బెల్ బొమ్మతో పాటు ఐకాన్తో పాటు ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడల్లా సమాచారం మీకు అందుతుంది. అలాగే ఈ వీడియో తాలూకు ఈ లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. కింద షేర్ అని ఒక బాణం గుర్తుంది కదా, ఆ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు లింక్ కనిపిస్తుంది, దాన్ని కాపీ చేసుకొని షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మీ సర్కిల్స్కి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.